జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. ఆ ఇంగ్లీష్ మీడియం ఎందుకు యూట్యూబ్లో చూస్తే వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఏమి యూట్యూబ్ వాడి నుంచి ఏమి కాదు కాబట్టి ఎట్లా వెహికల్ ఎట్లా చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్. మంచి మంచి పనులు చేస్తాడు కదా మన జగన్ అన్న. అదంతా వాళ్ళకి కుళ్ళు కొత్తతరం. మేము పలమనేరు నియోజకవర్గం నుంచి వచ్చినాము. వెంకటయ్య గౌడు మా ఎమ్మెల్యే. మాకు మంచి పనులు అయితే అవుతాయి. పిల్లలకి అమ్మఒడెట్ట ఏమే మంచి మంచి కార్యక్రమాలు 100కి 99 అన్నీ చెప్పిన కాడ చేయినాడు మన జగన్ అన్న. పవన్ కళ్యాణ్ గురించి ఏమీ కాదు అంటున్నావు. రేపు రాబోయే ఎలక్షన్లో జగన్ ఓడిస్తాను అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అయ్యయ్యా, పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గంలో గెలుచుకోమని, ఒక ఎమ్మెల్యేని గెలమని చూద్దాం, ఒక సీటు గెలుచుకోమని చూద్దాం. ఈసారి జీరో, ఈసారి మొత్తం జీరో. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తయి జీరో అయిపోతారు. కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా. మరి కలిసి ఉంటే ఏమి కాదు. కలిసి ఉంటే ఓటేసేవాడు లేడు మన ప్రజల్లో. వాళ్ళు నమ్మరు. అంతా బూత్ మాటలు చెప్పి, ముందంతా మాయ మాటలు చెప్పి, పసుపు కుక్కమ అని చెప్పి చంద్రబాబు ఏమార్చినాడు. అది కలుపుకోరాడు. ఈసారి ఉండింది పోతుంది. 101.75 మన జగన్ అన్నే గెలుస్తాడు. మరి ఇప్పుడు మీకు ఫ్రీ బస్సులు ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఇస్తాను చంద్రబాబు నాయుడు. అయ్యా చెప్పినాడు. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు. అక్క చెల్లెమ్మలకంతా మాఫీ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తాను. బ్యాంకుల్లో ఏం చేశాడు? ఎవరు నమ్మరు. కేజీ బంగారు ఇస్తానంటే కూడా నమ్మరు. మన చంద్రబాబు నాయుడు నమ్మరు. మన జగన్ అన్న అంటే ప్రజలకి గుండెల్లో నిలిచిపోయినాడు. ఈసారి 101.75 మందే. ప్రతిపక్షం అనేది ఉండదు వాళ్ళకి. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఎలా ఉన్నాయి? అందరికీ మన బాగా అందినాయి. ప్రతి ఒక్కరికి ఒక్కటి కూడా పొరపాటు లేకన్నా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినాము. చెప్పినవన్నీ వాగ్దానాలు చేసినాడు. ఈసారి జగన్ అన్నే గెలుస్తాడు. మరి ఇప్పుడు జగన్ చంద్రబాబులు ఎవరిని నమ్ముతారు? జగన్నే మేము నమ్ముతాం. అంతే. 99 జై జగన్.